ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితి వచ్చింది. హలో, నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయా అనిపించేలాగానే ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. గుంటూరులో మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించేలా పట్టపగలు 21వ వార్డులో అవమానకరమైన సంఘటన, దారుణమైన సంఘటన జరిగింది. ఒక మహిళ మంచినీళ్లు పట్టుకోవడానికి మోటారు ఉపయోగించిందన్న ఆరోపణపై ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ లీడరు, అలాగే ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక మహిళను పట్టపగలు దారుణంగా బట్టలు తీసేసి ఆమెని నగ్నంగా నడివీధిలో నడిపించిన సంఘటన ఈ సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అసలు ఈ ఘటన విన్నప్పటి నుంచి జనం ఆ ప్రాంతంలో ఆ నాయకుడిని చీకొట్టడంతో పాటు రకరకాలుగా అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈ నెల 15వ తారీఖు నాడు నగరంపాలెంలోని 21వ వార్డులో టీడీపీ నాయకుడు మల్లెల వెంకట రమణమూర్తి అనే అతని వీధిలో ఒక మహిళ వీధిలో వస్తున్న కుళాయి నుంచి నీళ్లు పట్టుకోవడం కోసం బయలుదేరింది. నీళ్లు పట్టుకోవడానికి రాకపోతూ ఉంటే తన ఇంటి నుంచి ఒక మోటార్ తీసుకొచ్చి మోటార్ని బిగించి మంచినీళ్ళని ఆమె పట్టుకుంటుంది. దీనికి ఈ టీడీపీ నాయకుడు మూర్తి కుటుంబ సభ్యులు మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరం చేయడంతో పాటు ఆమెని పక్కకు నెట్టేశారు. అక్కడ పెట్టిన మోటార్ని లాగేశారు. అంతటితో వదిలిపెడితే పోయి ఉండేది, కానీ అలా జరగలేదు. వాళ్ళు తమ మాట చెల్లుబాటు కావాలనుకున్న లెక్కలో ఈ టీడీపీ నాయకుడి చెల్లెలు, అలానే ఆ చెల్లెలకి ఇంకొంచెం బాగా దగ్గరగా ఉండే ఒక ట్రాన్స్జెండర్ మాధవి, ముగ్గురు నలుగురు కలిసి ఆమెని మీద గొడవకు పోయారు. ఆమెను కొట్టారు, తిట్టారు. అంతటితోటి వదిలేశారంటే అది లేదు. అంతటితో వదిలేయమంటూ వేడుకుంటూ ఆ మహిళ తన ఇంట్లోకి పోతే కూడా వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి ఆమెని మళ్ళా చెత్తకొట్టారు. ఇది చాలా అవమానకరంగా అందరూ భావించారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కారణం అతను టీడీపీ నాయకుడు కావడం. ఆ తర్వాత 16వ తారీఖు నాడు ఈ బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎలా ఉంటారో మనందరికీ తెలిసిందే కదా, వాళ్ళు సహజంగానే పట్టించుకోలేదు. అది అలా 2 రోజుల పాటు కొనసాగింది. ఈ విషయం మొత్తం కూడాను సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే టీడీపీ వాళ్ళు కానీ, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, మిగతా వాళ్ళు కానీ స్పందించారు. చివరికి ఏం జరిగింది? 16వ తారీఖు నాడు పట్టించుకోలేదు. 17వ తారీఖు నాడు సోషల్ మీడియాలో వచ్చింది. 18వ తారీఖు నాడు దాని మీద కేసు కడుతున్నామని చెప్పి నగరంపాలెం పోలీసులు చెప్పారు. అయితే చెప్పారని వాళ్ళు ఏమైనా అవతల వాళ్ళని అరెస్ట్ చేశారా అంటే అది కూడా చేయలేదు. మొత్తం 9 మంది పైన కేసు కట్టారు. 9 మంది పైన కేసు కట్టామని చెప్తున్నారు తప్ప మిగతా ఏమీ జరగలేదు. ఈ లోపల ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ 9 మందిలో ఇప్పుడు వేట మొదలెట్టారు. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అనే ఆమె, మాకు ఆ టీడీపీ నాయకుడితో ఏ సంబంధం లేదు, అతన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, మహిళలంటే మాకు చాలా గౌరవం, అది ఇది అని చెప్పి ఆమె సహజంగానే అన్ని పార్టీలు లేదా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరెవరు ఏం చెప్తారో అట్లానే చెప్పింది. ఇది ఎప్పుడైతే బాగా వైరల్ అయిపోయి ప్రతిపక్ష వైసీపీ దీన్ని క్యాష్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారో అప్పుడు రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. నిందితుడిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈవేళ 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించేసి ఆ బాధ్యుడిని మేము ఎవరైతే ఉన్నారో ఆ మూర్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని, టీడీపీని మహిళలకి చాలా పెద్దపీట ఉంటుందని, అలానే మహిళలకి ఎటువంటి అగౌరవం జరిగినా కూడా మేము
దాన్ని క్షమించే ప్రసక్తి లేదని చెప్పి ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పా. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఉండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నారు. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. ఆవాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల మానానికి తీరానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి ఇంత బట్టికి బాగానే ఉంది, కానీ అసలు మహిళ పైన దాడి చేయాల్సి రావటం, దట్టు ఒక రాజకీయ పార్టీ నాయకుడు చేయాల్సి రావటమే ఈ సమాజంలో ఉన్న ఒక బాధాకరమైన అంశం అని ఆ నాయకులకు కానీ ఇప్పుడు ఖండన మండలాలు ఇస్తున్న ఆ పార్టీ వాళ్ళకు కానీ ఇప్పటిదాకా అనిపించకపోవడం బాధాకరం. ఇప్పుడు చర్యలు తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ ఆ మహిళకు జరిగిన అవమానాన్ని లేదా తను పడ్డ క్షోభని ఎవరు వెనక్కి తీసుకురాగలుగుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి మహిళల పట్ల దురాఘాతాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ రాష్ట్ర పాలకవర్గం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అనేది అందరూ కోరుతున్నారు. అలాగే మహిళలకి సముచిత స్థానం కల్పించేలా, మహిళలకి గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యతని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి వీళ్ళందరూ కూడా చేపట్టాల్సిన బాధ్యత అయితే ఇప్పుడుంది.